మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి హితవు పలికారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను టీడీపీ నాయకులు కార్యకర్తలు బాధ్యతగా చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని సర్పై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ది ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం కొర్లకోట నుంచి ముద్దాడపేట వరకు 3.80 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును, కొర్లకోటలో నిర్మించిన 11 సిమెంట్ రోడ్లు, కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసి ప్రాజెక్టులు, ఎంఎస్ఎంఈ పార్కులు, ఐటీ పార్కుల భూసేకరణపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు కుప్పం జాతీయ రహదారి కేటిల్ ఫారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం నుంచి పలమనేరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న 5గురు తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న 3గురిని తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 33 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలి వద్ద ఓ హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. హార్డ్వేర్, ఎలక్ట్రిక్ సామాన్లు, మోటార్లు, పైపులు వంటివి అగ్నికి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం గంగిరెడ్డిపల్లి వద్ద కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ముదిగుబ్బ వాసులు కారులో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్నవారు అప్రమత్తమై బయటకు వచ్చారు. కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.